స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణం అయితే మబ్బుల వాతావరణంతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో సిరిజల్లులతో కూడినటువంటి వర్షం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే గోదావరి కూడా గత 2 నెలలుగా కూడా గోదావరి తగ్గుతూ పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే క్రమంగా అప్పుడైతే గోదావరి అయితే ఉగ్రరూపం ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు మొదలుకొని అలాగే కోనసీమ జిల్లా లంక గ్రామాల వరకు కూడా గోదావరి వరద ముప్పులోనే గోదావరి లంక గ్రామాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెల వరకు కూడా గోదావరి అయితే కొనసాగుతుంది. ఆగస్టు నెలలో అలాగే ఆగస్టు సెప్టెంబర్లో ఉన్నటువంటి గోదావరి అయితే ముచ్చటగా మూడోసారి అయితే మొత్తం 3 నెలల పాటు కూడా గోదావరి తీర ప్రాంతంలో వరద అయితే కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా గోదావరి ఉగ్రరూపం ఏజెన్సీ మొదలుకొని అలాగే కోనసీమ జిల్లా లంక గ్రామాల వరకు కూడా ఈ యొక్క వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. అలాగే గత కొన్ని రోజుల నుంచి కూడా వరద తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకైతే అలాగే తెలంగాణ మొదలుకొని మహారాష్ట్ర మొదలుకొని అన్ని ప్రాంతాల్లో కూడా వరదలు అయితే కురుస్తున్న నేపథ్యంలోనే గోదావరి అయితే క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తుంటే రాజమండ్రి పుష్కర గోడ వద్ద అయితే గోదావరి అయితే పెరుగుతూ వస్తుంది, అలాగే తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి 12.60 అడుగుల నీటి మట్టం అయితే చేరుకుంది. దాదాపుగా 175 గేట్లను కూడా దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే మొత్తం 12 చూసుకుంటే 10,96,96,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకి అయితే సముద్రంలోకి అయితే విడుదల చేస్తున్నారు. మరో పక్కన భద్రాచలం వద్ద అయితే గోదావరి నీటి మొత్తం 42 అడుగులకు చేరుకుంటుంది. మరో పక్కన చింతూరు వద్ద అయితే 41.60 అడుగులకు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క చింతూరు ఏజెన్సీ ప్రాంతాల లంక మొత్తం అన్ని గ్రామాలన్నీ కూడా ఈ యొక్క వరద విలయతాండం చేస్తూ అలాగే గోదావరి చుట్టూ ఏదైతే చింతూరు విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో గోదావరి వరద అయితే చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. అదే అంటే కంటిన్యూగా అంటే నెలల తరబడి గోదావరి వరద ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలోనే మరింత తీవ్రతరూపం దాల్చి అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ విలీన మొత్తం అన్నీ కూడా అక్కడ గోదావరి వరదలోనే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంటే అలాగే అక్కడ ఉన్నటువంటి దేవీపట్నం అమ్మవారు ఏదైతే ఉన్నారో గండిపోచమ్మ అమ్మవారు అయితే ఇంకా గోదావరిలోనే 3 నెలల బట్టి కూడా వరద విలయతాండంలోనే అమ్మవారు చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోలవరం వద్ద ఉన్నటువంటి గేట్లన్నీ కూడా 47 గేట్లు కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలోనే దిగువకు విడుదల చేస్తున్నారు. మరో పక్కన కోనసీమ ధవళేశ్వరం నుంచి 175 గేట్ల నుంచి కూడా వరద దిగువకి విడుదల చేస్తే అలాగే కోనసీమ జిల్లా ఉన్నటువంటి లంక గ్రామాలు ముఖ్యంగా గంటిపెదపూడు మొదలుకొని అలాగే కనకాయలంక ఏదైతే పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి రెండు ఏదైతే ప్రాంతం ఉందో రాజోలు వద్ద కనకాయలంక వద్ద అయితే గోదావరి వరద అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ కాజువలి పైన వరద నీరు చేరడంతోనే పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు. గంటిపెదపూడు వద్ద ఏదైతే మొత్తం పడవలపైనే ప్రయాణాలకు అయితే 3 గ్రామాల ప్రజలైతే ఎప్పుడు కూడా 3 నెలల నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రాజమండ్రి పుష్కరగాడి వద్ద ఎటువంటి పరిస్థితులను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం కదా. వరద తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే గోదావరి పుష్కరగాడి అయితే మొత్తం భక్తులను కూడా నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. స్నానాలు అంటే గత కొన్ని రోజుల క్రితం ఏదైతే 4 రోజుల క్రితం ఆ గోదావరి ప్రవాహానికి భవానీ భక్తులు స్నానానికి వచ్చి ఇదే పుష్కరఘాటులో గల్లంతైన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే గోదావరి వద్ద రాకపోకలు మొత్తం పూర్తిగా నిలిపేశారు. భక్తులు తాకిడి కూడా పూర్తిగా నిలిపేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. గోదావరి ఏదైతే రాజమండ్రి పుష్కరఘాటు వద్ద వరద ఉధృతి ఏ విధంగా ఉంది, గోదావరి పరవళ్ళ తొక్కుతూ ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా రాకపోకలు అయితే నిలిపేశారు. మొత్తం ఈ యొక్క పుష్కరఘాటు వద్ద అయితే పూర్తిగా కేవలం దర్శనం చేసుకున్న వాళ్ళు మాత్రమే అనుమతిస్తున్నారు. ఎవరిని కూడా స్నానానికి అనుమతించకపోవడం నేపథ్యంలోనే ఈ యొక్క పుష్కరఘాట్ అయితే నిర్మానుష్యంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఫ్లెక్సీలు కూడా కట్టారు, ఎవరు కూడా స్నానానికి దిగరాదు, వరద ప్రభావం ఎక్కువగా ఉందంటూ కూడా ఎప్పటికప్పుడు ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మైకుల ద్వారా అనౌన్స్మెంట్ కూడా
చేస్తూ ఎవరు కూడా ఈ యొక్క పుష్కర ఘాట్ వద్ద గోదావరిలోకి స్నానాలకు దిగేందుకు ఎవరు కూడా రాకూడదంటూ కూడా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క జాగ్రత్తలు దయచేసి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని, అలాగే ఇక్కడ హెచ్చరిక బోర్డులు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నది సమీపంలో వెళ్ళవద్దని, అలాగే ఈత స్నానం ఆటలు చేయవద్దని కూడా పిల్లలు వృద్ధులు అలాగే నదికి దగ్గరలో రానివ్వద్దని కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అధికారులు ఇచ్చే సూచనలు తప్పనిసరి కూడా పాటించాలంటూ కూడా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ప్రత్యేకమైనటువంటి బోర్డులు కూడా పెట్టారు. మనం చూస్తే ఇక్కడ పుష్కరఘాట్ వద్ద ఎన్నడూ లేని విధంగా మొత్తం అంటే ఆ 3 నెలల పాటు కంటిన్యూగా అంటే 2 నెలలు అంటే ఆగస్టులో వరదలు అయితే తగ్గుముఖం పట్టేవి, కానీ ఆగస్టు పోయినా సరే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా ఆ వరదలు కంటిన్యూగా అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు పుష్కరఘాట్ ఇక్కడ ఏదైతే పుష్కరఘాట్ వద్ద నీటి మట్టం చూసుకుంటే 54 అడుగులు నీటి మట్టం అయితే చేరుకుంది. వరద ప్రభావం కొనసాగుతుంది. అలాగే గోదావరి వరద ఉధృతి పరవళ్ళ తొక్కుతూ గోదావరమ్మ ముందుకు సముద్రంలోకి సాగుతున్నటువంటి పరిస్థితి. ఇటుగా చింతూరు మొదలుకొని అలాగే పోలవరం ప్రాజెక్టు నుంచి మొదలుకొని ఇలాగా రాజమండ్రి ఏదైతే అఖండ గోదావరి వద్ద అయితే అత్యంత పరవళ్ళు తొక్కుతూ గోదావరి ఏ విధంగా ఉగ్రరూపం దాల్చి ముందుకు సాగుతుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడైతే ఈ యొక్క పుష్కరఘాట్ వద్ద పరవళ్ళు తొక్కుతున్నటువంటి గోదావరిని చూస్తున్నాం. ఉగ్రరూప గోదావరిని ఈ విధంగా ఉగ్రరూపం దాల్చి పరవళ్ళు తొక్కుతూ ముందుకు సాగుతూ ధవళేశ్వరం మీదుగా కోనసీమ జిల్లా లంక గ్రామాలను ముంచెత్తుతూ అలాగే సముద్రంలోకి అయితే ఈ యొక్క గోదావరి అయితే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మనకి ప్రధానంగా ఏజెన్సీలోని గత కొన్ని రోజుల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లంక గ్రామ ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అలాగే 3 నెలలు ఏదైతే చింతూరు ఏజెన్సీలో అయితే 3 నెలలుగా ఇదే పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అలాగే వరద విలయతాండం చేస్తుంది. మండలంలో ఉన్నటువంటి 7 సార్లు వరద తాకింది. అంటే 3 నెలలుగా 7 సార్లు వరద తగ్గుముఖం తగ్గడం పెరగడం ఈ పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం కోనవరం వద్ద 42.45 అడుగులు నీటి మట్టం కొనసాగుతుంది. భద్రాచలం వద్ద 41.60 అడుగులు ప్రస్తుతం నీటి మట్టం అయితే ప్రస్తుతం 2 గంటలకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చింతూరు నుండి విఆర్పురం వెళ్ళే ప్రధాన రహదారులన్నీ కూడా పైన ఇంకా వరద నీటిలోనే నిలిచిపోయినటువంటి రాకపోకలు నిలిపివేశారు. ఇంకా గ్రామాలను అయితే చుట్టుముట్టినటువంటి పరిస్థితి. అలాగే పడవలపైనే ముంపు పోసలు అయితే ప్రయాణాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే చింతూరు ఏజెన్సీలో అలాగే ముదురుతున్నటువంటి వరద ముప్పు బాధితులు అయితే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్కన పడే వరద ముంచేస్తుందని పదే వరద వచ్చి ముంచేస్తుందని కూడా ఈ యొక్క చింతూరు ఏజెన్సీలో ఉన్నటువంటి విలీన మండలం గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ విధంగా విలీన మండలాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అలాగే పోలవరం పరిహారం చెల్లిస్తే ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా విడిచి వెళ్తామంటూ కూడా ఈ యొక్క ఏదైతే చింతూరు విలీన మండలాల వాసులు అయితే వాళ్ళంతా కూడా నిరసనలు వెల్లజేస్తున్నారు. నిన్న చింతూరులో అయితే ప్రధానంగా చింతూరు మండలం చుట్టూరు గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వరదల కారణంగా పదే మునిగిపోతుందని నిన్న వాళ్ళంతా కూడా జలదీక్ష కూడా చేసినటువంటి పరిస్థితి చింతూరు ఏరియాలో కనపడుతుంది. అలాగే నేడు మళ్ళీ అలాగే నిన్న ఏదైతే జలదీక్ష చేశారు, అలాగే చుట్టూరు గ్రామస్తులు అయితే జలదీక్ష చేశారు. నేడు మల్లెతోట గ్రామస్తులు కూడా జలదీక్ష చేశారు. ఈ విధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చింతూరు విలీన మండలాలు పోలవరం ముప్పు ఏదైతే ఎగువ డ్యామ్ ఏదైతే ఉందో ఎగువ పోటెత్తడంతోనే ఒక పక్కన కోనవరం ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ఈ మొత్తం ఏజెన్సీ ప్రాంత ఈ యొక్క పోలవరం ముప్పు బాధితులందరూ కూడా మొత్తం ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మాకైతే నష్టపరిహారం ఇప్పిస్తే మేము ఇక్కడ నుంచి పునరావాసం తలపించి మాకు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ఒక పక్కన నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఒక పక్కన కనపడుతుంటేనే ముఖ్యంగా ఈ యొక్క గోదావరి తీర ప్రాంతంలోనే ఉన్నటువంటి మొత్తం ఇక్కడ ధవళేశ్వరం నుంచి 175 గేట్ల నుంచి విడుదల చేసిన నేపథ్యంలోనే మొత్తం ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇంకా వర్షాలు ఇంకా పడే అవకాశం ఉందని పక్కన వాతావరణ శాఖ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరద తగ్గినట్టే తగ్గుతుంది పెరుగుతూ వస్తున్న నేపథ్యంలోనే రాజమండ్రి గోదావరి వద్ద అయితే పుష్కరఘాట్ వద్ద మొత్తం స్నానాలకు ఆచరించేటువంటి భవానీ భక్తులకు ప్రత్యేకంగా స్నానాలు ఆచరించేందుకు బయట ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు
ధవళేశ్వరం వద్ద పరవళ్ళు తొక్కుతున్నటువంటి గోదావరి దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే మొత్తం ఈ యొక్క లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో కోనసీమ జిల్లా లంక గ్రామాలన్నీ కూడా ముంచెత్తున్నటువంటి పరిస్థితి. టానీ లంక కావచ్చు, అలాగే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే అక్కడ గంటి పెదపూడి ఏదైతే ఉందో అక్కడ గట్టు తెగిపోయి దాదాపుగా 2 నెలల నుంచి కూడా మొత్తం అక్కడ లంక గ్రామ ప్రజలంతా కూడా బోట్లపైనే పడవలపైనే ప్రయాణాలు అయితే రాకపోకలు అయితే సాగిస్తున్నారు. అలాగే అరిగిలవారిపాలెం, అలాగే బూరుగులంక, అలాగే గంటి పెదపూడి, అలాగే మొత్తం ఈ గ్రామాలకు అయితే గత 2 నెలల నుంచి కూడా పడవలపైనే రాకపోకలు అయితే పూర్తిగా బాహ్య ప్రపంచంతో రాకపోకలు మొత్తం తెగిపోయిన నేపథ్యంలో పడవలపైనే ప్రయాణాలు అయితే సాగిస్తున్నారు. అలాగే ఏదైతే అక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతం రాజోలులో ఉన్నటువంటి కనకాయలంక కూడా ఇదే పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. మొత్తం మీద అయితే గోదావరి ఉగ్రరూపం అయితే గంటకు పెరుగుతుంది, తగ్గుతూ వస్తున్న నేపథ్యంలోనే ఇబ్బందులు అంటే గోదావరి ఈ యొక్క పెరుగుతున్నటువంటి వరదకైతే ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎన్నడూ 30 సంవత్సరాలలో ఈ విధంగా అంటే 3 నెలల పాటు కూడా కంటిన్యూగా వరద ప్రభావం అనేది కూడా ఇదే తొలిసారిగా రావడం అని కూడా అక్కడ మొత్తం గోదావరి వాసులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా గోదావరి తీర ప్రాంతంలో లంక ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు చింతూరు విలీన మండలాలు మొదలుకొని అలాగే ఇక్కడ లంక గ్రామాల వరకు కూడా వరద ప్రభావం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొత్తం 3 నెలల పాటు అంటే 2 నెలల పాటు వరద ఉధృతి అయితే కొనసాగు. ఆగస్టులోనే వరద నిలిచిపోతుంది. మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ వచ్చే వరకు వరద తగ్గుముఖం పడుతుంది. అలాగే అక్టోబర్కి అయితే పూర్తిగా వరదలు అయితే తగ్గుముఖం పడతాయి. కానీ ఇంకా అక్టోబర్ వచ్చినా సరే వరదల ప్రభావం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు దిగువకు వస్తున్న నేపథ్యంలోనే ఈ వరద ప్రవాహం అయితే కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏదేమైనా రాజమండ్రి పుష్కరగాడి వద్ద వరద ప్రవాహం నేపథ్యంలోనే ఇటీవల కొంతమంది భవానీ భక్తులు ఈ వరద ప్రవాహంలోనే కొట్టుపోయిన నేపథ్యంలోనే పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోవడంతోనే ఈ యొక్క పుష్కరఘాట్ వద్ద పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా లోపలికి కూడా అనుమతించడం పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. పక్కన భవానీ పక్కన ఈ యొక్క దసరా పురస్కరించుకుని స్నానాలు ఆచరించేటువంటి భక్తులకు అందరూ కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏది ఏమైనా రాజమండ్రి మొత్తం ఉగ్ర గోదావరి గంటకు పెరుగుతుంది, తగ్గుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద అయితే 11 లక్షలు అంటే నిన్న మొదటి ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి అధికారులు అదే 2వ ప్రమాద హెచ్చరిక దిశగా వెళ్ళినప్పటికీ మళ్ళీ ఉపసంహరించుకుని ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ధవళేశ్వరం వద్ద కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా గంటకి గోదావరి పెరుగుతుంది, అలాగే మరొక రోజు తగ్గుతుంది. మళ్ళీ వర్షాలు అయితే ఇప్పుడైతే తుఫాను ఉన్న నేపథ్యంలోనే ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మరో పక్కన చింతూరులోని విలీన మండలంలో ఉన్నటువంటి పోలవరం నిర్వాసితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి చుట్టూ గ్రామాల చుట్టూ కూడా గోదావరి వరద పొంచి ఉన్న నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. మొత్తం ఏదేమైనా గోదావరి ప్రవాహం వరద ఉధృతి గంటకు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ మొత్తం ఇక్కడ తీర ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళన పడుతున్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి పుష్కరఘాట్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.